తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. జడ్చర్లని షాద్ నగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్ష వహించిన సోదరులు పెద్దలు మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు, మరి పెద్దలు, మరి అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దొంగ మాటలకు ధీటైన సమాధానం చెప్పిన మన హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు సోదరు శ్రీనివాస్ గౌడ్ గారు, శాసన మండలి సభ్యురాలు వాణిదేవి గారు, శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, పెద్దలు ఇబ్రాహిం గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రజని సాయిచంద్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, రాజా వరప్రసాద్ గారు, రాంబాల్ నాయక్ గారు, నరేందర్ గారు, ఇబ్రాహిం గారు, జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, ఇంకా చాలామంది పెద్దలందరికీ, షాద్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఎలక్షన్ల తర్వాత పార్లమెంటు నియోజకవర్గ వైజు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కూలశంకంగా తెలంగాణ భవన్లో మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. ఈ మన ఓటమికి కారణాలు ఏంటనేది అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. మరి దాని తర్వాత ఇప్పుడు నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఒకసారి చర్చించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడే మాట్లాడిన వెంకరెడ్డి లాంటి వాళ్ళు, కార్యకర్తలు, నాయకులు వారి మనసులో ఉన్నది క్లియర్గా మాట్లాడడం జరిగింది. మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైనా పొరపాటు జరిగినా మంచి చెడు అన్ని కూడా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. మరి సోదరులు ఒకటే మనం ఆలోచన చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది, టీఆర్ఎస్ పార్టీ అనేది మిగతా అన్ని పార్టీలాగా కేవలం రాజకీయ పార్టీ కాదు, మనది అధికారం కొరకే పుట్టిన పార్టీ కాదు. ఎటైతే మిగతా పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మిగతా పార్టీలు ఏవైనా ఆ పార్టీల ఏకైక లక్ష్యం అధికారం, రాజకీయం తప్ప వేరే కాదు. కానీ మన పార్టీ పుట్టిన ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన. తెలంగాణ రాష్ట్ర సాధనకి పార్టీని ఏర్పాటు చేసి ఎన్నో ఒడిదులకు తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి మన పార్టీకి గెలుపు ఓటములు కొత్త కాదు, ఒడిదొడుకులు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నోసార్లు ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నోసార్లు పార్టీ ఊవెత్తున పైకి పోయి మళ్ళీ కిందికి పోయి రకరకాల కార్యక్రమాలను చూసినాం, రకరకాల అనుభవాలు అనుభవించినాం. మనం ఈ రాజకీయ పంత ఎన్నుకున్నదే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు. మరి మనందరి పోరాట ఫలితంగా, కేసీఆర్ గారి ఉద్యమ ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి సాధించుకున్న తెలంగాణను మనందరం ఆశించిన దానికంటే గొప్పగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఎవరు కనివినేరుగా అభివృద్ధి ఊహించని కార్యక్రమాలు రాష్ట్రంలో జరిగినాయి. మనందరం చూసినాం, తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు ఏంది, వచ్చిన తర్వాత ఏంది, అందరం చూసినాం, అనుభవించినాం, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. మరి అన్ని రెడీగా చేసి పెట్టి ఇప్పుడు కాంగ్రెస్కు గవర్నమెంట్ అప్పచెప్పడం జరిగింది. గతంలో తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి, కరెంటు లేని పరిస్థితి, రోడ్లు భయంకరంగా ఉండే. మరి అన్ని సమస్యలు కూడా మనం మంచి చేసుకొని, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని గతంలో ఎవరు పట్టించుకోలేదు. మరి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతును రాజు చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మన కార్యకర్తలు ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళి వందలాది మంది కార్యకర్తలు, మొత్తం పార్టీ అన్ని పార్టీ నాయకులు మన దాంట్లోనే జాయిన్ అయ్యారు. ఏ ఎలక్షన్లో పోతే ఎక్కడ పోయినా పెద్ద పెద్ద మీటింగులు, సమావేశాలు, కానీ మరి ఆఖరికి వస్తే ఎలక్షన్లకు వస్తే రిజల్ట్ చూస్తే మరి ఓడిపోవడం జరిగింది. మరి ఓడిపోవడానికి కారణాలు ఏందనేది మరి అందరం మాట్లాడుకున్నాం. దీంట్లో 100 కారణాలు ఉన్నాయి. ఇక మీరు మేమని కాదు, కింద నుంచి కింద కార్యకర్త మొదలు పెడితే పై వరకు అందరి గొప్ప చిన్న చిన్న తప్పులు జరిగినాయి. అంటే ఇవన్నీ ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ నాయకుడున్నా
కొన్ని అన్ని చేయడం సాధ్యం కాదు, అందరిని గౌరవించడం సాధ్యం కాదు, అందరిని మంచి కలుపుకోవడం సాధ్యం కాదు. సరే, కారణం ఏదైనా మనం కొద్ది మార్జిన్తోనే ఓడిపోవడం జరిగింది. మరి ఇలా మళ్ళీ చూసి ఎక్కడికి వెళ్ళినా గొప్ప వద్ద మేమైతే ఓడిపోయిన ఫీల్కి ఎక్కడ లేదు మాకు. ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద ఎత్తున ఉత్సాహంగా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా అదే గౌరవం కనిపిస్తూ ఉంది. ఇంకా గతం కంటే కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న కంటే మాజీ ఎమ్మెల్యే ఇంకా ఎక్కువ గౌరవం వస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఒకటే మరి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా ఓటమి కారణం ఏంది, భవిష్యత్తులో ఏం చేయాలి, మరి మీ నాయకులు సూచించిన సూచనలు కూడా పెద్దలందరూ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అందరి దృష్టికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అన్ని విషయాలు తీసుకెళ్లడం జరిగింది, ముఖ్యంగా కేసీఆర్ గారి దృష్టికి. మరి ఆ విషయాలన్నీ కూడా భవిష్యత్తులో కార్యకర్తలకు ఇబ్బంది పెట్టి ఏ కార్యక్రమం జరగకూడదని మీ అందరికీ సభా వేదిక ద్వారా మీ అందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా అన్ని విషయాలు అండగా ఉంటాం. భవిష్యత్తులో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మనమే గెలుస్తాం. ప్రజలు ఆ రకంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లోనే అసలు చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికి కూడా ఇంత తక్కువ సమయంలో యాంటీ రాలేదు. ఎందుకు కేసీఆర్ ఓటు ఈ పార్టీకి ఈ గవర్నమెంట్కి అనేది రావడం ఫస్ట్ టైం ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా పొరపాటు జరిగింది, పొరపాటు కేసీఆర్ని ఓటుకున్నాం, బీఆర్ఎస్ పార్టీని ఓటుకున్న ఫీలింగ్ ప్రజలు రావడం జరిగింది. మరి ఖచ్చితంగా మళ్ళీ మనకే అధికారం వస్తుంది. మళ్ళీ అధికారం వచ్చినప్పుడు తప్పకుండా కార్యకర్తలను ఇప్పుడు అధికారం ఉన్నా లేకుండా ఇప్పుడు చూసుకుంటాం. అధికారం వచ్చిన తర్వాత కూడా మీ సూచనలని గమనించి తప్పకుండా అందరికీ మేలు జరిగే విధంగా కార్యక్రమాలు ఉంటాయి. పార్టీ పటిష్టంగా చేయడం జరుగుతుంది. మీ అందరూ తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఒక 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్లాన్గా అభివృద్ధి మీద చర్చ రానియకుండా, ఒక అభివృద్ధి మీద చర్చ వస్తే ఎట్లయినా మనకు చెప్పడానికి ఏం లేదు. అభివృద్ధి మీద చర్చకు వస్తే మన గవర్నమెంట్ చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదు కాబట్టి ఆ విషయాన్ని పోకుండా వాళ్ళు కేవలం తొండి మాటలు మాట్లాడి ఎలక్షన్లో గెలవడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే అవినీతి అవినీతి అవినీతి, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు, మిషన్ కాకతీయుల 1,000 కోట్లు, ఈ రకరకాల తొండి మాటలు మాట్లాడి అవన్నీ ప్రజలను నెత్తిన కూర్చోవడం జరిగింది. కానీ అప్పుడు మనం అరే వీళ్ళేం మాట్లాడితే మనం అవినీతి చేయలేక మనకి ఎందుకు లేని ఎక్కడ ఘాటుగా దీర్ఘాలు సమాధానం చెప్పలేకపోయినా వాస్తవానికి. ఇది గమనించాలి ప్రజలందరూ కూడా. మరి అవినీతి మీదనే వాళ్ళు మాట్లాడి ప్రజలను ఎత్తున కూర్చోబెట్టి, ఇంకోటి పిల్లలకు ఉద్యోగాలు లేవని రకరకాల ఇటువంటి మాయ మాటలు చెప్పి మరి ప్రజలు తప్పదో పట్టించి అధికారం రావడం జరిగింది. నిజానికి అవినీతి విషయానికి వస్తే నేను ఒకటి ఉదాహరణ చెప్తా. ఇప్పుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి ఏదో ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నారో, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ అంటే ఎంత అవినీతిమయం అనేది చాలా గొప్పగా చెప్పడం జరిగింది. వాస్తవానికి కాంగ్రెస్ అంటే స్కామ్లతో నిన్న పార్టీ అని అందరికీ తెలుసు. మరి అటువంటి కాంగ్రెసే మన గురించి అవినీతి 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 అని మాట్లాడి ప్రజలు మాయలోకి తీసుకెళ్ళడం జరిగింది. మరి దానికి మనం ఆనందం చేయాలి. వాస్తవానికి దేశంలోనే ఒక ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం నడిపిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎక్కడెక్కడ చిన్న ఏమైనా జరిగిందో కానీ మీరు ఉదాహరణ చెప్తా. నేను ఈ ప్రాజెక్టుల విషయంలో, కాళేశ్వరం విషయంలో వాళ్ళైతే తొండి మాటలు మాట్లాడారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ప్రాజెక్టు 1,00,000 కోట్లు కాలే, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అంటే తొండి మాటలు తొండి మాట అదే మా ప్రజలు ఎత్తినెక్కించారు. ఆ ప్రాజెక్టు మొత్తం కాసి 94,000 కోట్లు ఖర్చు అయిందంటే 1,00,000 కోట్లు మీరు 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారు మాట్లాడి పని కట్టుకొని తెలిసి జరగలేదని తెలిసిన తొండి మాటలు మాట్లాడి ప్రజలు మోసం చేయడం జరిగింది. మరి వాస్తవానికి ఈ ప్రాజెక్టుల విషయానికి వస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర గారి టైంలో ప్రాజెక్టులకు శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్సెస్ అని ముందే 10% అడ్వాన్స్ ఇచ్చి మరి వాళ్ళు కాంట్రాక్టర్కి అప్పచెప్పడం జరిగింది. పనులు జరగలేదు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్గా టెండర్ పిలవడం జరిగింది, కాంట్రాక్ట్ అప్పచెప్పడం జరిగింది. దాంతోపాటు అయ్యా మీకు ఒకటి మనవి చేస్తా ఉన్నాను, పాలమూరు ఎత్తిపోతల పథకం అయితే టెండర్ జరిగినాయో దాంట్లో అయితే ప్రతిపాదించిన మోటార్లు అయితే ఉంటాయో అవి బిహెచ్ఎల్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. బిహెచ్ఎల్ కంపెనీ అనేది ఇది జాతీయ సంస్థ, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇది బిహెచ్ఎల్ అనేది. మరి ముఖ్యమంత్రి నిజంగానే అవినీతి చేయాలనుకుంటే బయట కంపెనీలకు అప్పచెప్పి దాంట్లో కమిషన్ తీసుకునే అవకాశం ఉంటుండే. బిహెచ్ఎల్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి దాని నుంచి ఏ కమిషన్ రావు. అయినా సరే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవినీతి జరగవద్దు, మంచి సంస్థ మన
మన భారతదేశం సంబంధించిన బిహెచ్ఎల్కి బలోపేతం చేయాలి, దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్కి అండగా ఉండాలి విధంగా ముఖ్యమంత్రి గారు బిహెచ్ఎల్ సంస్థకి మోటార్లు అప్పచెప్పడం జరిగింది. దాంతో ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మిషన్ మిషన్ భగీరథ కార్యక్రమం మీద అడుగున మిషన్ భగీరథ మీద అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది, మిషన్ భగీరథ అవినీతి జరిగింది మాట్లాడుతూ ఉన్నారు. మీరు అందరు తెలిసి ఉండాలి, మీ అందరూ గుర్తుండాలి. మనం మిషన్ భగీరథ కాకతీయ ఖర్చు పెట్టింది దాదాపు 40,000 కోట్ల రూపాయలు మాత్రమే. 40,000 కోట్ల రూపాయలు మన మిషన్ భగీరథ మొత్తానికి కలిపి 40,000 కోట్ల ఖర్చు అయింది. ఇదే టైం స్కీము చిత్తూరు జిల్లాలో అంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇలాంటి స్కీమ్ ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది చిత్తూరు జిల్లాకు. దానికి 8,000 కోట్ల రూపాయలు ఒక చిత్తూరు జిల్లాకు. అయ్యా మీరు చెప్పాలి, ఒక చిత్తూరు జిల్లాకు కిరణ్ కుమార్ 8 కోట్లతో ఇటువంటి స్కీమ్ ప్రతిపాదన చేసి టెండర్ కూడా పిలవడం జరిగింది. పని తర్వాత ఐదో కాలేదు, పని పెండింగ్ పడ్డది కానీ టెండర్ కూడా పిలవడం జరిగింది. మరి ఒక్క చిత్తూరు జిల్లాకే 8,000 కోట్లు అయితే పాత మనం 10 జిల్లాలకు ఎన్ని కోట్లు కావాలి? ఎన్ని కోట్లు కావాలి? 80,000 కోట్లు కావాలి. మనం ఎంతతో చేసినాం? 40,000 కోట్లతో కంప్లీట్ చేసినాం. అదే కాంగ్రెస్ ఉంటే ఏం చేస్తుంటే 80,000తో ఖర్చు పెడుతుండే, అంటే 40,000 కోట్లు వాళ్ళు ప్రజాధనాన్ని వృధా చేసేవాళ్ళు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 40,000 కోట్లతోనే వాళ్ళు అయితే 80,000 కోట్లతో కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని 40,000 కోట్లతో కంప్లీట్ చేసి దాదాపు 40,000 కోట్లు ప్రజాధనాన్ని మనం సేవ్ చేయడం జరిగింది. మరి ఇటువంటి స్కీమ్ పట్టుకొని అవినీతి జరిగింది అని మాట్లాడుతున్నారు. అంటే మనది మనం చెప్పుకోక, మనది మనం ఖండించక, మనం కౌంటర్ చేయక, వాళ్ళు మాట్లాడని మనం మాట్లాడుకోలే వాళ్ళని వదిలిపెట్టింది. కాబట్టి ఈరోజు ప్రజల్లో మైండ్లో తప్పు కూర్చొని మరి ప్రజలు కొంత తప్పుదో పడడం జరిగింది. ఏది ఏమన్నా తొండి మాటలు మాట్లాడి మాయ మాటలు మాట్లాడి ప్రజలకు సొంత వాగ్దానాలు ఇచ్చి గెలవడం జరిగింది. కానీ వాళ్ళు వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానం వాళ్ళు పూర్తి చేయలేని పరిస్థితి ఉన్నది. మరి ఇప్పటికే ప్రజలందరూ మరి వాళ్ళకు అగెనెస్ట్గా మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండకుండే పరిస్థితులు లేవు. ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు మనందరం కష్టపడి మరి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా మనం పనిచేయాలో తెలియజేస్తూ మరి ఈ ముఖ్య కార్యకర్త సమావేశాన్ని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ. లక్ష్మారెడ్డి గారికి ధన్యవాదాలు. ఆయన షాద్నార్ ఏమని ఆయన నవాపేట దాకా మనదికే ఉండే